హాయ్ హలో అండి. ఇవి కమలాలండి. కమలాలు అంటారు, గులాబీ పువ్వులు అంటారు, రోజ్ కుక్కీస్ అంటారు. మీరు ఏమంటారో కామెంట్ చేయండి. మేమంటే కమలాలు అంటాము. అందులోన పిల్లలకి స్నాక్స్ పెట్టించడానికి చాలా బాగుంటాయి, కలర్ఫుల్గా కనిపిస్తాయి. వీటికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి వెనిలా ఎసెన్స్, 3 ఎగ్స్, 1/2 కిలో మైదా జల్లించి పెట్టుకోవాలండి, నీట్గా ఉంటుంది. షుగర్ మనం ఎంత తీసుకుంటామో దానికి తగ్గట్టు, వాటర్. ముందుగా ఒక గిన్నెలోకి ఎగ్స్ తీసుకొని బీట్ చేయాలండి. చూసారా, 3 ఎగ్స్ వేయాలి. ఇలాగే 1 by 1 వేయాలండి. ఎగ్స్ వేయడం వల్ల సాఫ్ట్నెస్ వస్తుంది, స్మూత్గా క్రిస్పీగా బాగుంటాయండి. చాలా బాగా మంచి టేస్టీగా ఉంటాయండి గులాబీ పువ్వులు. మేము చాలా బాగా చేసుకొని తినేవాళ్ళము. పిల్లలకి బాగుంటుంది కదా అని చేసాము స్నాక్స్గా. ఒక 2-3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేయాలండి. ఎందుకంటే ఎగ్ స్మెల్ రాకోకున్నట్టు ఉండడానికి వెనిలా ఎసెన్స్ వేస్తామండి. లేదంటే ఎగ్ స్మెల్ వస్తుంది కదా మనకు తినేటప్పుడు. వెనిలా ఎసెన్స్ వేసామనుకోండి స్మెల్ రాదు. షుగర్ వచ్చేసి మీరు స్వీట్ తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. మీరు ఎంత తింటారో దానికి తగ్గట్టు వేసుకోవాలి షుగరు. అది మీ చాయిస్ అండి, మీరు తినే స్వీట్నెస్ బట్టి వేసుకోవాలి. ఇలా మంచిగా నీట్గా బీట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని బాగా కలపాలా. చూడండి, బీట్ చేసుకున్నాక దీంట్లో కొంచెం మైదా వేసుకోవాలండి. కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే మనం వాటర్కి సరిపడా వేసుకోవాలి. దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఈజ్ అలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఉండలు లేకున్నట్టు కలుపుకోవాలండి. చాలా బాగా నీట్గా ఉండలు లేకున్నట్టు కలిపితే చాలా బాగుంటుంది. చూసారా, ఇలా థిక్నెస్ సేమ్ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ బ్యాటర్ లాగా వచ్చేంత వరకు కలపాలండి. అసలు ఏవి ఉండలు కానీ ఏవి లేకున్నట్టు స్మాష్ నీట్గా బాగా కలపండి. చూడండి, మనకి ఒకవేళ థిక్నెస్ అనిపిస్తే దాంట్లోకి కొంచెం వాటర్ వేసుకొని కానీ కలుపుకోవచ్చు. మనం కలుపుకునే విధానం బట్టి ఉంటుంది. చూసారా, అది వచ్చేసి చూడండి ఎంత బాగా వచ్చింది కదా. చూడండి, సాఫ్ట్గా ఉంది. బాగా కలపాలండి, బీట్ చేసి నీట్గా కలుపుకోవాలి. ఒక 5 minutes మూత పెట్టేసి పక్కన పెట్టేయాలండి. ఎందుకంటే షుగర్ అంతా మెల్ట్ అవ్వాలి కదా, అప్పటికప్పుడే మెల్ట్ అవ్వదు. అందుకని పక్కన పెట్టుకోవాలి. ఆలోపు ఒక బాండి పెట్టుకొని దాంట్లోన ఆయిల్ వేడి చేశాక మజ్జిగ కవ్వం ఉంటుంది కదా సిల్వర్ది, అదైతేనే వస్తుందండి. మజ్జిగ కవ్వం కానీ ఆయిల్లో పెట్టాలి. ఆయిల్లో పెట్టి మజ్జిగ కవ్వం హీట్ అయ్యాక అప్పుడు మనం పిండి ఉంటుంది కదా, పిండిలో డిప్ చేసాలండి. పై వరకు డిప్ చేయకూడదు. పై వరకు డిప్ చేస్తే ఇలా గులాబీ పువ్వులు నీట్గా రావండి. అవి కమలాలు పై వరకు డిప్ చేయకోకుండా నీట్గా హాఫే డిప్ చేసి తర్వాత తీయాలండి. తీసి ఇట్లా ఆయిల్లో వేస్తే నీట్గా వస్తాయండి. ఫస్ట్ టైం కదా కొంచెం అలా ఉంటుంది. వెయ్యంగా నీట్గా వస్తాయండి ఇవి గులాబీ పువ్వులు. చూడండి ఎంత బాగుంటాయి అసలు. ఏంటంటే కొంచెం టైం ప్రాసెస్ పడుతుందండి. ఏమంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుందండి. మనం కొద్దిసేపు టైం కేటాయించి పిల్లలకి ఇలా చేసి పెట్టామనుకోండి, అసలు మా పిల్లలైతే 1 weekగా ఉంచారండి. బాగా తినేస్తారు, చాలా ఇష్టపడుతూ తింటారు. మా పిల్లలని కాదు, ఎవరైనా బాగా తింటారు. చూడండి, ఇలాగే డిప్ చేయాలి. ఎందుకంటే పిల్లలు అంటేనే కొంచెం స్నాక్స్ బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు కదా. మనం పిల్లలు స్కూల్కి స్నాక్స్ పెట్టించడానికి కానీ, లేదంటే గిన ఒక్కొక్కసారి ఏమన్నా మనం ఫంక్షన్స్కి అలా చేయడానికి కానీ, ప్లేట్లో పెట్టడానికి కానీ బాగా కలర్ఫుల్గా కనిపిస్తాయండి ఇవి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. మేము పెళ్ళి కానప్పటి నుంచే చేస్తుంటామండి. ఆ టైంలో కానీ బాగా చేసుకొని తినేవాళ్ళము. ఇప్పుడు అంటే ఇంకా నాకు పిల్లలు ఉన్నారు కదా, అందుకని పిల్లల కోసం స్నాక్స్ బాక్సెస్ కోసం చేసి పెడతా ఉంటాను అన్నీ. ఏదో ఒకటి కావాలని అడుగుతూ ఉంటారు మా పిల్లలు. ఏంటంటే అండి, మనం బాగా టైం కేటాయించి చేయాలి. మనం ఏంటంటే కొంచెం చేసుకొని చూడండి. ఫస్ట్ మనకి టైం సరిపోతుంది అని అనిపిస్తే ఇంకొంచెం కలుపుకొని చేసుకోండి. ఎందుకంటే టైం ప్రాసెసింగ్ బాగా పడుతుందండి. ఇది ఒక్కొక్క ఫ్లవర్ వేయాలి, నీట్గా తీయాలి, చేయాలి కదా, అందుకని టైం బాగా పడుతుంది. చూడండి, ఇంకొకసారి చెప్తున్నాను. బాగా పిండిలో ఎలా డిప్ చేస్తున్నానో చూడండి. ఇలా డిప్ ఇంకా చూడండి, ఇంతకుముందు కొంచెం ప్రాసెస్ ఇదే అయింది కదా, ఇప్పుడు చూడండి ఎంత బాగా ఫ్రీగా ఉడుతున్నాయో.
ఏంటంటే కొంచెం సైడ్స్ ఒక్కటే మనం రిమూవ్ చేయాలండి, ఆ సైడ్ ఈ సైడు. చాలా బాగుంటాయండి. అస్సలు తిన్నామనుకోండి నోట్లో వేసుకుంటే మెల్ట్ అయిపోతాయి, బాగా క్రిస్పీగా చాలా బాగా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, ఇంతేనండి, ఏం పెద్ద ఇదేం లేదు. ఏమంటే మనం కొంచెం బాగా టైం కేటాయించి చెయ్యాలి అంతేగాని ఏం ఇదండి అస్సలు. మా పిల్లలు అయితే చాలా ఇష్టంతో తింటారు. అందులోన పిల్లలనే కాదు పెద్దలమైన నేను మా సారే బాగా తింటామండి, పిల్లల కొద్ది ముందు ఫాస్ట్గా. ఎందుకంటే ఇంట్లోనే ఉంటాం కదా, ఎప్పుడన్నా స్నాక్స్ ఏమన్నా తినాలనిపించినప్పుడు తింటూ ఉంటాము. అందులోన ఎప్పుడన్నా ఎవరికైనా కట్టించాలన్నా కొంచెం బాగా ఉంటాయండి. మనకి హాఫ్ కిలో పిండికే ఎంత బాగా వస్తాయి తెలుసా, అసలు చాలా వస్తాయి హాఫ్ కిలో పిండికే. ఇంకా అంతకన్నా ఎక్కువ అంటే పావు కిలో కలుపుకొని చూడండి ఒక్కసారి. మీరు పావు కిలో కలిపి 1 ఎగ్ వేసినాం అనుకోండి, పర్ఫెక్ట్ వచ్చిందనుకోండి, నెక్స్ట్ టైం మళ్ళీ చేయండి. ఎందుకంటే ఎవరికైనా కొంచెం పేషెన్స్ చెయ్యాలి. ఫస్ట్ పర్ఫెక్ట్ వచ్చిందనుకోండి, నెక్స్ట్ టైం ఎంత చేసినా సరిపోతుంది కదా, ఎవరికి వేస్ట్ కాకూడదు కదా, అందుకనే చెప్తున్నాను ముందు జాగ్రత్తగా. అందులో ఎప్పుడు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ కొంచెం ఏమన్నా తినాలన్నా, ఎవరన్నా వచ్చినప్పుడు పెట్టించాలన్నా కానీ చాలా బాగుంటాయండి. నేను చాలా సార్లు వేసాను కదా, చూడండి మీరు నెక్స్ట్ టైం కానీ వేస్తూ ఉన్నాను. చాలా బాగా వస్తాయండి అసలు. మనం ఏమంటే మనం పిండి కలుపుకునే విధానం బట్టి ఉంటుంది. అందులోన మనం కొంచెం స్లోగా నిదానంగా వేయాలండి. అది ఇది వచ్చేసి హైలో పెట్టకూడదండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. హైలో పెట్టేసామనుకోండి చాలా వేడి ఎక్కువైపోతుంది కదా, మజ్జిగ కవ్వానికి పిండి అంతా ఇదవుతుందండి, అస్సలు రావు గులాబీ పువ్వులు. అందుకనే ఫ్లేమ్ ఎప్పుడైనా కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి. ఇది ఫ్లవర్స్ అందులో కానీ ఇవి పల్చగా ఉంటాయి కదా, ఫ్లవర్స్ మాడిపోతాయండి తొందరగా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటాయి. చూసారా ఎంత బాగా వచ్చాయి కదా, కలర్ఫుల్గానే కదా. థ్యాంక్ యూ అండి.